కార్పొరేట్ శక్తులతో జతకట్టిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిస్తేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలమని, మతోన్మాద కార్పొరేట్ విధానాల వల్ల బీజేపీ పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరిగిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమెల మాణిక్ అన్నారు. నారాయణఖేడ్ స్థానిక కార్యాలయంలో సిపిఎం పార్టీ ముద్రించిన బీజేపీ బందీఖానా నుంచి దేశాన్ని విముక్తి చేద్దాం బుక్లెట్ ను ఈ సందర్భంగా వారు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏం లేకనే మత రాజకీయాలకు పాల్పడుతున్నారని, బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, లౌకికవాదం, సమాఖ్య వ్యవస్థలకు పెను ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియా కూటమి వేదికలో భాగస్వామ్యమైన కాంగ్రెస్ కు ఓటు వేయాలని, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ప్రవీణ్ దత్తు, విజయ్ దాస్, చంద్రశేఖర్, భాస్కర్, శ్రీకాంత్, మచ్చేందర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశ ప్రజలకు ఏం చేసింది అనేటటువంటిది ప్రధానంగా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయనటువంటి ప్రభుత్వంగా ఈరోజు బీజేపీ మిగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. అట్లనే ఇవాళ స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి బ్లాక్ మనీ అంతా తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పింది. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామన్నది. అట్లనే ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుతామని చెప్పింది. ఇట్లా అనేక హామీలు. రైతాంగాన్ని ఆదుకుంటాం, రైతుల ఆత్మహత్యలు లేకుండా చేస్తాం, వ్యవసాయం సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి స్వామినాథన్ సిఫార్సుల్ని అమలు చేస్తామని చెప్పేసి ఇట్లా అనేక విషయాల్ని ఈరోజు గొప్పలు చెప్పినటువంటి బీజేపీ ఏ ఒక్కటి కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. చాలా దుర్మార్గమైనటువంటిది. ఈరోజు 2 కోట్లుగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కాదు కదా, ఈరోజు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తప్ప ఇంకొకటి కాదు అని చెప్పేసి ఈరోజు కనిపిస్తూ ఉంది. అట్లనే ఇవాళ ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఈరోజు లక్షల కోట్ల రూపాయల సంపద, ఈ దేశ సంపద అయినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మేస్తూ ప్రైవేట్ పరం చేస్తూ పూర్తిగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థనే ధ్వంసం చేస్తున్నటువంటి పార్టీగా బీజేపీ ఉంది. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి కోట్ల మంది ప్రజలు ఈరోజు బీజేపీకి, నరేంద్ర మోడీకి కనిపించట్లేదు. కేవలం అంబానీ, అదానీలు మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్పొరేటు శక్తులు మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇవాళ పేదలు ఎవరైతే ఉన్నారో, అట్టడుగు వర్గాలు ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఇవాళ ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ ఈ రకంగా ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో, ఉపాధి హామీ పథకం మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఉపాధి హామీ పథకాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ చట్టాన్ని లేకుండా చేయాలనేటటువంటి కుట్ర ఈరోజు పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాత ప్రతి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ వస్తుంది తప్ప ఎక్కడ కూడా ఉపాధి హామీ కార్మికుల్ని పట్టించుకునే పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. అందుకని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.